నిమీలిత నేత్రద్వయం, శ్రవణంతో దృశ్యం, వీణులతో వీక్షణం, వసంతవల్లరితో సుసాధ్యం. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో ప్రఖ్యాత కథా రచయిత శ్రీ ఆదూరి వెంకట సీతారామమూర్తి గారు రచించిన కథ అన్నమ్మ వింటారు. అటువంటి మనిషిని మరి చూడబోం అంది కస్తూరి. ఆ ఒక్క ముక్కే చాలు అన్నమ్మ మంచితనాన్ని గురించి చెప్పడానికి అన్నట్టుగా. స్నానం చేసొచ్చి వాకిట్లో ఈజీ చైర్లో కూర్చుని పత్రికను విప్పబోతూ ఆమె చెప్పిన వార్తకు అచేతనంగా ఉండిపోయాను. డాబా మెట్ల మీద కూర్చుని మామిడి చెట్టు వైపు చూస్తోంది కస్తూరి. ఆప్తులైన వారు దూరమైతే కలిగే బాధేదో ఆమెలో కనిపించింది. 10 రోజుల క్రితం వరకు ఇక్కడే ఉందిట అన్నమ్మ. పండక్కి కూతుర్ని కొడుకుని చూడ్డానికి వాళ్ళ ఊరు వెళ్ళిందట. అక్కడ జ్వరం వచ్చి 2 రోజులు మంచం మీద కదల్లేని పరిస్థితిలో ఉండిపోయిందట. 3వ నాడు తనను పట్నం తీసుకుపోమ్మని గోలబెట్టింది. మరో 2 రోజులకే కన్ను మూసిందిట. ఎప్పుడూ మంచాన పడని మనిషి, నిరంతర యంత్రంలా తిరుగుతూ పనులు చేసే మనిషి. ఇంత జనాభా ఉన్న ఈ పట్టణంలోని ఈ కాలనీలో ఎవరిని కదలేసినా అన్నమ్మ సంగతి చెప్తారు. అందరూ మంచిగానే చెప్తారు. జ్ఞాపకాల పుటలు మనసులో ఒకటి కదులుతున్నాయి. 15 ఏళ్ల క్రితం ఇక్కడి జాగాలో ఇల్లు కట్టే ప్రయత్నంలో స్థలంలో ఉన్న పిచ్చి మొక్కల్ని రాయి రప్పల్ని సరిచేయించి మార్కింగ్ చేయించే పని మీద వచ్చిన తొలి రోజునే వచ్చింది. ఏ ఇటు బాబు ఇల్లు కడుతున్నారా అంటూను. ముదరాకు పచ్చ ముతక చీర, అడ్డకొప్పు, నుదుటి మీద ₹1 బొట్టు, మాటలో మనిషి పట్ల మన్నన ప్రత్యేకంగా కనిపించాయి. అవును అంటూ నా పనిలో నేను లీనమయ్యాను. వెళ్ళిపోకుండా కాసేపు అక్కడే నిలబడి పని కుర్రాళ్ళకి మొక్కల్ని కంపల్ని వెనుక స్థలంలో కుప్ప పెట్టమని, రాళ్లన్నీ ఒక దగ్గర వేస్తే పనికొస్తాయని చెప్పింది. కొలతలు తీసేటప్పుడు మనిషి తక్కువైతే తనే తాడు పట్టుకుంది. ఓ అరగంట అక్కడ గడిపి వెళ్ళిపోయింది. శంకుస్థాపన రోజున మళ్ళీ ఎదురై ఏం బాబు బాగున్నావా అని అడిగింది. అక్కడ కావలసినవి క్షణంలో అమర్చిపెట్టింది. 2 బిందెలతో నీళ్లు, 2 బల్లలు అక్కడ పెట్టింది. నీకేటి కావాల్సిన అడుగు బాబో, ఆ ఎదురింట్లో ఇంజనీర్ బాబు గారింట్లో నేను ఉంటాను. అన్నమ్మ అని కేకేస్తే చాలు అంది. ఆనాటి కార్యక్రమం అయ్యాక తోచిందేదో చేతిలో పెట్టబోతే డబ్బులా, నాకెందుకు బాబు ఏడు చేసినాననే, ఇద్దులే తర్వాత ఎప్పుడో అందేగాని తీసుకోలేదు. అప్పుడే ఆశ్చర్యం అనిపించింది, అలాంటి మనుషులు ఇంకా ఉన్నారా అని. పునాదులయ్యాయి, గోడలు లేచాయి, స్లాబ్ కూడా తొందరగానే వేయడం జరిగింది. వాచ్మ్యాన్ కాక స్లాబ్ తడపడానికి, దగ్గరలో ఉన్న బావి నుంచి నీళ్లు తోడి తీసుకురావడానికి మనిషిని కూడా పెట్టాం. ఉదయం డ్యూటీకి వెళ్లే ముందు, సాయంకాలం డ్యూటీ నుండి వచ్చేటప్పుడు వెళ్ళి చూడడం అలవాటైంది. స్లాబ్ వేసిన 5వ రోజు సాయంకాలం నే వెళ్లేసరికి వాచ్మ్యాన్ లేడు. నీళ్లు పోసే మనిషి బావి దగ్గరున్నాడు. ఇంతలో అన్నమ్మ వచ్చింది. ఏం బాబు బాగున్నావా అంటూ. ఎప్పుడూ అదే కుశల ప్రశ్న. జవాబుగా తలూపాను. అమ్మగోరిని కూడా తీసుకురాకపోయావా అంది. పిల్లలు స్కూళ్ళు కదా, ఆవిడ రావడం కష్టంలే అన్నాను. బాబు నే చెప్పాననుకోపోతే ఓ మాట చెప్పనా అంది. ఏమిటన్నట్టు చూశాను. స్లాబుకి పూరాగా నీళ్లుండాలి బాబు. ఈ 20 రోజులు ఎట్టిందే దానికి బలం. ఆ తర్వాత ఎంత ఎట్టినా ఒకటే, ఒక్క సొక్క కూడా పీల్చుకోదు అంచేత అంటూ ఆగింది. అన్నమ్మ చెప్పేదేమిటో అర్థమైంది. బాగానే తడుపుతున్నారుగా అన్నాను, ప్రత్యేకంగా ఆ పనికి ఓ మనిషిని పెట్టానన్న ఉద్దేశంతో. ఏటి తడపడం బాబు, ఆ శిలకన్నగాడు ఒట్టి దొంగ. నీ కాడ నీ మాట, నా కాడ నా మాట. బతక నేర్చినోడు. నువ్వు వస్తావని ఆ టయానికి నీళ్ళు అట్టుకొచ్చి పోస్తాడు అంతే, ఆనక మరుండడు. వాచ్మెన్ కూడా మాటలతో బుట్టలో ఎట్టిగలడు బాబు. 2 కావిళ్ళు ఇటేసి 4 కావిళ్ళు అటు అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. నీకేటి తెలదని చెప్పినాను బాబు. మధ్యన లోపాలు అమ్మగోరైనా వస్తా ఉంటే బాగుంటుంది అంది. అన్నమ్మ వెళ్ళాక చిలకన్నని పిలిచి అడిగాను, స్లాబుకు నీళ్లు సరిపోతున్నాయా అని. అస్సలు స్లాబును ఆరనేయటం లేదు బాబు, చూస్తున్నారుగా నీళ్ళు ఎలా కారుతున్నాయో చూడండి అన్నాడు.
ఆ మర్నాడు మధ్యాహ్నం ఆఫీసుకు సెలవు పెట్టి 2 గంటల ప్రాంతంలో వచ్చాను. వాచ్మన్ వాళ్ళ బంధువులెవరికో ఒంట్లో బాగోలేదని చూడ్డానికి ఊళ్ళోకి వెళ్ళాడట. వాడి పెళ్ళాం చెప్పింది. స్లాబ్ చూస్తే బాగా పొడారిపోయి ఉంది. చిలకన్న వచ్చిన జాడ లేదు. అక్కడే కూర్చున్నాను. 4 గంటల ప్రాంతంలో కావిడి నీళ్లతో వచ్చి నన్ను చూసి గతుక్కుమన్నాడు చిలకన్న. ఆ వెంటనే నిలదొక్కుని, ఎంతసేపు అయింది బాబు మీరు వచ్చి అడిగాడు. ఇప్పుడేలే అన్నాను. మరే రేషన్ షాపోడు బాబు సరుకులు ఇవ్వకుండా తిప్పిస్తా అన్నాడు. డిపో ఎప్పుడు తెరుస్తాడో ఎప్పుడు మూస్తాడో తెలీదు. ఉదయం వెళ్తే సాయంకాలం, సాయంకాలం వెళ్తే మరుసటి రోజు రమ్మంటాడు. మా ఆడదాని బాధపడలేక వెళ్ళాను బాబు. స్లాబ్ బాగా నీరు పీల్చుకుంటుంది బాబు. ఈ కాసింత సేపట్లోనే అలగారిపోయింది చూడండి అంటూ పైకెక్కి నీళ్లు పోయడం మొదలెట్టాడు. మనుషుల్ని నమ్మి ఇల్లు కట్టుకోవడం అంత బుద్ధి తక్కువ పని మరొకటి లేదనిపించింది. ఏమైనా అంటే తగువు, మాట పడరు, నిజాయితీ ఉండదు, తప్పు ఒప్పుకోరు. అక్కర్లేకపోతే మార్పించేసుకోండి అంటారు. అలా అని మరొకరి చేత చేయించుకోనివ్వరు. సాయంకాలం వచ్చేస్తూ ఉంటే దారిలో కనిపించింది అన్నమ్మ. ఏం బాబో అంటూ అదే పలకరింపు. అన్నమ్మ, నువ్వు నాకు సాయం చేసి పెట్టకూడదు అన్నాను. ఏటి బాబో అంది అర్థం కాని దానిలా. మా స్లాబుకి వాటరింగ్ నువ్వు చేసి పెట్టకూడదా? నెల జీతం ఇస్తాను అన్నాను. అన్నమ్మ చిన్న నవ్వు నవ్వింది. అదా బాబు, చిలకన్న కావిళ్లతో నీళ్లు తెచ్చి డ్రమ్ములు కుండీలు నింపుతాడు. నువ్వు బకెట్తో తోడి తడిపితే చాలు. నీ మీద నాకు నమ్మకం, అందుకని. అవును కానీ నాకెలా కుదురుతుంది బాబు, పనిలోకి వెళ్ళొద్దా? ఆ జీతం ఏదో నేనే ఇస్తానుగా. అదిగో ఆ కొండ రౌపిస్తోంది కదేటి మేడ, అదే మా కాంట్రాక్టర్ బాబుది. ఆ బాబు కాడ ఇయ్యాల నిన్న 4 ఏళ్ళు అయి చేస్తున్నాను. 30 రోజులు పని ఉన్నా లేకపోయినా మస్తరేసి జీతం ఇస్తాడు. రోజువారీ కూలికెళ్తే ఎక్కువే ముడతాది అనుకో, కానీ 30 రోజులు పని ఉండొద్దు. సాయంకాలం వచ్చిన దగ్గర నుంచి అదిగో ఆ ఇంజనీర్ బాబు గారింటే సరిపోద్ది. వాళ్ళింట్లో పనంతా నేనే చేస్తా. మరి వాళ్ళ పాపకి నేనంటే మా షెడ్ ఇది బాబు, నన్ను ఇడిచి ఉండదు. ఆ 2 రోజులు నాన్న పనిలోకి వెళ్ళలేదు కాబట్టి ఆ చిలకన్న గూడి నాటకాలు నాకు అంటపడ్డాయి కానీ అంటూ మరో మాటకి ఆస్కారం ఇవ్వకుండా చెప్పింది. మా ఇంటి గృహప్రవేశం నాడు అన్నమ్మ మాకు చాలా సాయం చేసింది. 10 రోజుల ముందే అన్నమ్మతో చెప్పాను, నువ్వు ఆ 2 రోజులు మా ఇంటి దగ్గరే కాస్త కనిపెట్టుకుని ఉండాలి సుమా అని. 2 రోజులు కాదు కానీ ఆ రోజు ఉంటాలండి బాబు. నా పని ఎటైనా ఉంటే చెప్తే రాత్రిళ్ళు చేసేస్తాను అంది. చెప్పినట్టే ఆ రోజంతా మా ఇంటి దగ్గరే ఉండిపోయింది. వంట బ్రాహ్మడికి కర్రలు అందించి, ఇల్లు వాకిలి శుభ్రం చేసి, అంట్ల గిన్నెలు తోమించి, తోమిన సామాన్ లోపల పెట్టించి, వచ్చిన అతిథుల కోసం కుర్చీలు అందించి, ఇలా ఒక్క పని కాదు, అన్ని పనులు తన సొంత పనుల్లాగే నమ్మకంగా శ్రద్ధగా చేసింది. చేసిన దానికి ఏమి ఇవ్వమంటావు అని అడగడానికి నోరు రాలేదు. పనికి విలువ కట్టగలమేమో కానీ మనిషిలోని నిజాయితీకి నమ్మకానికి విలువ కట్టడం కష్టం. మాకు తోచింది ఇవ్వబోతే, డబ్బా ఉంచుకో బాబు, తర్వాత ఎప్పుడన్నా తీసుకుంటాలే అంటూ నవ్వేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మేమేమిచ్చామో తనేం తీసుకుందో. అంత పెద్ద మనసు అన్నమ్మది. డబ్బు కోసమే మనుషులు జీవిస్తున్న ఈ రోజుల్లో, ఏమైనా కలిసొస్తుందంటేనే ఎదుటివారితో మాట్లాడే ఈ రోజుల్లో అన్నమ్మ లాంటి వారు అరుదనే చెప్పాలి. కొత్తింటికి మారిన కొన్ని నెలల దాకా సరైన పని మనిషి దొరక్క కస్తూరి చాలా ఇబ్బంది పడింది. ఓడవడం రాని వాళ్ళు, అడ్డపొగ పెట్టుకునేవాళ్ళు వచ్చేవారు పని కోసం. ఏం పని చేయాలో తెలుసుకోకుండానే ఎంతేస్తావు అని అడిగేవారు. రోజువారీ కూలికి వెళ్ళినా అన్నమ్మ ఇంజనీర్ గారింట్లో పనంతా కుదురుగా చక్కగా చేసేది. తెల్లారేసరికి కల్లాపి జల్లి ముగ్గు వేసేది. ఇత్తడి గిన్నెల్ని మెరిపింపజేసేది. పిండి మరకెళ్లడం, రేషన్ తేవడం లాంటి పనులు చేసేది. చివరికి కారు కడగడం కూడా చక్కగా చేసేది. పని మనిషి అంటే అలా ఉండాలి. అలా పనిచేసే వాళ్ళకి ఎంత ఇచ్చినా ఏం పెట్టినా బాధ అనిపించదు. మనకి దొరికిన వాళ్ళు ఉన్నారు. అంట్ల గిన్నెలకి జిడ్డొదలదు, చీపుళ్లను వీధి గుమ్మంలోనే పడేసిపోతారు అంటూ వాపోయేది కస్తూరి. పోనీ ఆ అన్నమ్మనే అడక్కపోయావా ఎవరినైనా సరైన మనిషిని కుదిర్చిపెట్టమని అన్నాను మారు.
నా సలహా బాగానే పనిచేసింది. కస్తూరి అడిగితే, మరి చెప్పుకోవటమ్మా, ఎవరో చేస్తున్నారులే అని ఊరుకుంటూ పోనా నేను? చూస్తున్నానుగా, ఏ గుంటకి సీపు పట్టుకోవడం రాదు. మంచి మనిషిని తెత్తాలే. అందాక నువ్వేటి చేసుకుంటావు? అసలే అర్బకం మనిషివి. ఎవరైనా వచ్చే వరకు నేను చేసి పెడతాగా, ఎంత పని గనక అని మాటిచ్చినట్టుగానే కొన్నాళ్ళు తనే ఏ ఇబ్బంది పడో చేసింది. ఓ రోజు తన వెంట ఓ 10 ఏళ్ల పిల్లని వెంట పెట్టుకొచ్చింది. మాసిన పరికిణి జాకెట్టు వేసుకున్న ఆ పిల్ల ముఖంలో అమాయకత్వమే గాని గడుసుతనం లేదు. ఇదిగోనమ్మా, ఇది చేస్తాది మీ ఇంట్లో పని అంటూ ఆ పిల్ల గురించి చెప్పింది. అది అన్నమ్మ ఒక ఊరి వాళ్లేనట. ఆ పిల్ల తండ్రి తెగ తాగి బస్సు కింద పడి చచ్చిపోయాట. ఉన్న తల్లి కూడా అనారోగ్యంతో ఈ మధ్యే కన్ను మూసిందట. దీని చేతిలో పనుందమ్మా, ఏటి చెప్పినా చేస్తాదే. పోనీ 4 ఏళ్లలో పని చూపిస్తే బతుకుతుంది కదా అని తెచ్చి నా పాకలోనే ఉంచిన. 4 రోజులు పని చూడు, నచ్చితేనే చేయించుకో అంది అన్నమ్మ. ఆ పిల్ల ఏం చేస్తుందిలే అనుకున్నాం మొదట. కానీ అదే చేసింది మా ఇంటి పనంతా 10 ఏళ్ల పాటు. అది ఏ ఒక్కరోజు రావడం మానేసినా అన్నమ్మే వచ్చి చేసేది. అలా మధ్య మధ్యలో చేసిన పనికి డబ్బులు కూడా తీసుకునేది కాదు. ఏ 3 నెలలకో 6 నెలలకో ఓ మారు అన్నమ్మ వాళ్ళ ఊరెళ్ళేది. వెళ్లే ముందు ఆ కాలనీ అంతా చెప్పేది. ఎన్నో అప్పగింతలు పెట్టేది. కూతురుకేదో పెట్టాలి కదా అనేది, కొడుక్కేదన్నా తీసుకెళ్ళాలి కదా అనేది. అసలే అవిటోడు అనేది. అన్నమ్మ సహాయాన్ని పొందిన వాళ్ళు, ఊరెళ్తున్నావు కదా, ఇది ఉంచు, ఖర్చుకు పనికొస్తుంది అని 10 పరకో ఇస్తే కాదనకుండా ఆనందంగా తీసుకునేది. అంతేగాని ఇవ్వాల్సిన వాళ్ళని కూడా నోరిప్పి అడిగేది కాదు. ఊరెళ్ళాక అక్కడ ఎలాగుంటుందో, ఎప్పుడు వస్తాను అనేది. నువ్వు రాకపోతే మాకెలా అని ఎవరన్నా అంటే, నాకు మాత్రం ఎలాగేటి, నానిక్కడ సంపాదిస్తేనే కదా ఏటి వాళ్ళక్కడ సుఖపడేదే, వాళ్ళ కోసమే నా కష్టం అంతాను అనేది. తన కుటుంబాన్ని పోషించుకుని ఓ కొలిక్కి తేవాలనే పట్టుదల అన్నమ్మలో కనిపించేది. వాళ్ళక్కడ, నువ్వు ఒక్కతివి ఒంటరిగా ఇక్కడ. ఎన్నాళ్ళు ఇలా అన్నమ్మ అంటే, నాదెప్పుడు ఒంటరి బతుకేలే. చిన్నప్పుడే అమ్మ అయ్య పోయారో, పెంచిన ముసలిది మధ్యలోనే పోయింది. చెప్పుకోవడానికి ఉన్నారులే, కానీ ఎందుకో నా బతుకు నన్ను బతకగలనమ్మా. కన్నందుకు ఆడపిల్లకి పెళ్లి చెయ్యాలా, మరి నా పిల్లాడికో దారి చూపాలి కదా అని. అయినా నానేం ఒంటరిదాన్ని, ఆడ మా వాళ్ళంతా ఉన్నారు, ఈడ మీరంతా లేరా అనేది. అన్నమ్మకి భర్త ఉన్నాడో లేడో తెలీదు. ఆ 2 బిడ్డలు కలిగాక సైన్యంలో చేరాడంటారు కొందరు, దేశాలు పట్టిపోయాడంటారు కొందరు. ఆడు నా చిన్నతనాన నా జీవితంలోకి వచ్చాడు, ఇప్పుడు జ్ఞాపకాల్లో కూడా లేడు అంటుంది అన్నమ్మ. ఆ విషయమై ఎవరైనా మరీ గుచ్చి గుచ్చి అడిగితే. ఎప్పుడో చుట్టపు చూపుగా పట్నం వచ్చిన అన్నమ్మకు అనుకోకుండా ఓ కాంట్రాక్టర్ దగ్గర పని కుదిరి ఉండిపోయిందట. పల్లెటూళ్ల కన్నా పట్టణంలో పనిచేస్తేనే 4 పైసలు వెనకేసుకోవచ్చన్న ఉద్దేశంతో. అంతే, అదే స్థిరమైపోయింది. సొంత ఊరు వెళ్ళినప్పుడల్లా ఓ వారం రోజులో 10 రోజులో ఉండి వచ్చేటప్పుడు కూతురునో కొడుకునో మరొకరినో తనతో వెంట తీసుకొచ్చేది. 20 రోజులో నెల్లాళ్ళలో ఉంచుకుని పంపేది. తన కోసం ఎవ్వరినీ ఏమీ అడగని అన్నమ్మ, వాళ్ళెవరైనా ఉంటే మాత్రం కోరేటైనా ఉందేటమ్మా, నానైతే ఎలాగైనా తింటాను అని అడిగి తీసుకెళ్లేది. వచ్చిన వాళ్ళని గొప్ప చేసేది. మా బాబుగోరు ఈ కాలనీలోనే మేడ కడతారండి అంది అన్నమ్మ ఓ రోజు నాతో. బాబుగారంటే తను పనిచేసే కాంట్రాక్టర్ గారన్నమాట. ఇక్కడ స్థలం ఎక్కడిది అన్నాను ఆశ్చర్యంగా. గడిచిన 5 ఏళ్లలో కాలనీలో ఖాళీగా ఉన్న చాలా స్థలాల్లో ఇళ్ళొచ్చేశాయి. స్థలం ఉంది, ఆ బాబు ఎప్పుడో కొన్నాడు. 4 అంతస్తుల మేడ కడతారంట, మరి 4 పిల్లలు కదా అని. అవును బాబు, నువ్వెయ్యవా మేడ అడిగింది. నెల జీతగాళ్ళం మేడలు ఎలా వేస్తాము, దీనికి తీసుకున్న అప్పే వడ్డీతో సహా తీర్చుకునేసరికి జీవితం సరి అన్నాను. అవునులే, నెల జీతాల మీద కష్టమే. అవతలీదిలోని పోస్ట్ మాస్టర్ గారు కూడా అంతే, చిన్న ఇల్లు కట్టుకున్నాడు. ఏటి బాబు మరి 3 గదులేనా అంటే, 4 ఆడపిల్లలకి చదువులు పెళ్ళిళ్ళు చూడొద్దా అంటారు. మా మంచి కుటుంబంలే, మంచోరు,
నానంటే పేనం. అయితే మా కాంట్రాక్టర్ బాబు గారి కంటే మా లక్ష్మలా వస్తానే ఉంటుంది. నాలాటోళ్ళని ఓ 50 మందిని పోషిస్తున్నాడు జీతాలు ఇచ్చి. బాబుగారికి కూడా నేనంటే మా ఇది. నా మాట మీద మా ఊరోళ్ళకి 4 పనులు ఇప్పించాడు బాబు అంటూ గొప్పగా చెప్పింది. ఇంజనీర్ గారు ఒక్కగానొక్క అమ్మాయికి పెళ్లి కుదిరింది. 2 లక్షలు కట్నం. అల్లుడు కూడా ఇంజనీరే. ఆ విషయమే చెప్తూ పెళ్ళికి 4 రోజులు పూరాగా ఈడే ఉండిపోమన్నారు. నాకెట్ట కుదురుతుంది బాబు? అవతల మా బాబుగారు బిల్డింగ్ కాడ ఎవరుంటారు? వాటరింగ్ నేనే చెయ్యాలి మరి. అంచేత ఓ వారం పూరాగా ఉండిపోతానులే అన్నాను అంది ఓ రోజు అన్నమ్మ. అన్నమ్మ అన్ని విషయాలు మాతో చెప్తుంది. మాకు చెప్పినట్టే అందరితోనూ చెప్తుందేమో మరి. అయితే అక్కర్లేని విషయాలు మాట్లాడదు. ఒకరిపై చెడుగా చెప్పదు. చాడీలు అసలే చెప్పదు. ఉన్న మంచినే కాస్తంత ఎక్కువ చేసి చెప్తుంది. మనుషుల్ని తక్కువ చేసి మాట్లాడడం ఆమెకు చేత కాదు. ఎవరి కష్టాలని వారితో పంచుకుంటుంది. తన కష్ట సుఖాలు చెప్పుకుంటుంది. ఆ పెళ్లికి ముందు వారం రోజులు అన్నమ్మ చేసిన హడావిడే హడావిడి. ఓ రోజు పనికుర్రాడెవరో కారు కడుగుతున్నాడు. ఈలోగా అన్నమ్మ అక్కడికి వచ్చింది. ఏట్రా కారు కడగడం నువ్వునో? ఆ అద్దాల మీద చేతులు ఆడించడం ఏమిటి? అది గాని పగిలిపోనాదంటే నీ జీవితకాలం ఊడిగం చేసిన తీర్చగలివేట్రా అంటూ పైపును వాడి చేతిలోంచి లాక్కుని, ఇగో ఇది ఇలా కడగాల, పెళ్లి కారు అద్దంలా మెరిసిపోవాలా అంటూ కడిగి చూపెట్టింది. అన్నమ్మ చేసిన ప్రతి పనిలోనూ శ్రద్ధ కనిపించేది. ఎవరికి ఏ పని చేసినా అది తన సొంత పనిలా భావించి చేసేది. వచ్చే మాఘమాసంలో నా కూతురు పెళ్ళి అంది అన్నమ్మ ఓ రోజు మా ఇంటికొచ్చి. అదేంటి నువ్వు ఇక్కడే ఉన్నావు? సంబంధం ఎప్పుడు చూసావు? పెళ్ళెప్పుడు నిశ్చయించావు అడిగింది కస్తూరి. నానెక్కడుంటే ఏటి బాబో? నానెక్కడుంటేనేటమ్మా, కుర్రోడు మా ఊరోడు మంచోడు, వ్యవసాయ పనులు చేస్తాడు, తల్లుంది, ఉండటానికి ఒక కొంపు ఉంది. ఎప్పటి నుంచో మా అమ్మిని చేసుకుంటా అంటున్నాడు. అలాగే లేరా 4 డబ్బులు సంపాదించు అనేదాన్ని. ఇప్పుడు పర్లేదులే, ముసిల్ది కూడా మంచిదే, మా అమ్మిని కడుపులో పెట్టు చూసుకుంటుంది, అది అక్కడ సుఖపడుతుందని సరే అన్నానమ్మా అంది. పెళ్ళి 2 నెలలు ఉందనగా ఓ మారు వాళ్ళ ఊరెళ్ళి 10 రోజులు ఉండొచ్చింది. అప్పుడే పెళ్లి పనులు మొదలెట్టేసావా అన్నమ్మా అంటే, మరి కాదా, అల్లుడోడి కొంపేం బాగలేదు, కమ్మలేయించినాము, తూర్పేపు మట్టి ఓడ పడిపోతా అంటే కొత్తది ఎట్టించినాము, సున్నం రాయించినాము, ఆ చేత్తోటే మా ఇంటికి సున్నం వేయించాను అంది. పెళ్ళికి ముందే అల్లుడిల్లు బాగు చేయించావా అంటే, మరి రేపు నా కూతురు ఉండేది ఆడనే కదేటే అనేసి నవ్వింది. పెళ్ళి 1 నెల రోజులు ఉందనగా తెలిసిన అందరికీ చెప్పింది. కూతురికి ఏమేమిటి కొనాలో, పెళ్ళి ఎలా చేయాలో అన్నీ చెప్పేది. 2 వారాలు ఉందనగా బయలుదేరింది వాళ్ళ ఊరు. తెలిసిన వాళ్ళెవ్వరూ అన్నమ్మను ఉత్తి చేతులతో పంపలేదు. ఇది ఉంచు అన్నమ్మ, పెళ్ళికే వాడతావో నీ కూతురికే ఇస్తావో అని ఓ 100 రూపాయలు ఆమె చేతిలో పెట్టింది కస్తూరి. అలాగేనమ్మా, నీ సల్లని చేతులతో ఇచ్చావు, అదే చాలు. బావు పేరు ఓ సీటు మీద రాసిచ్చినావంటే పెళ్లిలో కట్నాల కాడ చదివిస్తాను అంది. ఆ చదివింపుల్లో ఎందుకులే అంటే, అలాగనీకమ్మా, అందరి పేర్లు ఒట్టుకెళ్తున్నాను. నానియాల కూతురు పెళ్లి చేస్తున్నానంటే అది మీలాంటి వాళ్ళ దయ్యేను మంచితనమేను. ఏటి ఉండిపోద్ది, తిన్నది ఉండదు, కట్టుకున్నది ఉండదు, ఎట్టిందే ఉండిపోద్ది, మంచే ఉండిపోద్దమ్మా అంది. కూతురు పెళ్లి జరిపించొచ్చి ఆ ముచ్చట్లన్నీ అందరికీ చెప్పింది. పెళ్లి జరిగిన 3 నెలలకి అన్నమ్మ భర్త చనిపోయాడని కబురొచ్చి ఓ అర్ధరాత్రి వెళ్ళిపోయింది. అలా వెళ్ళినది 2 నెలలైనా తిరిగి రాలేదు. ఇక రాదు అనుకున్నారంతా. పాపం అన్నమ్మ ఎప్పుడూ ఒంటరిదే అని ఒకరంటే, మొగుడున్నప్పుడు ఏం సుఖపడింది గనక అని మరొకరు. ఆ 2 నెలల్లోనూ ఇంజనీరు గారింట్లో 2 పని మనుషులు మారారు. 3 నెలల తర్వాత ఓ రోజు వచ్చింది అన్నమ్మ. నుదుటున రూపాయి కాసంత బొట్టు లేదు. దాని స్థానే ఓ మచ్చ ఉంది. ఆమె వెనకాలే కొడుకున్నాడు. ఏం చేయాలి తల్లి, నాది కష్టాజీవి పుట్టకే, పని చేయకపోతే బతుకెలా వెళ్ళాలా, ఈ అవిటోడు బతుకెలా వెళ్ళాలా అంది. 4 సలహా ప్రకారం వాడిని స్కూల్లో వేసింది. కానీ పట్నవాసపు చదువు వాడికి పడలేదో ఏమో, 6 నెలలు తిరగకుండానే వాడు వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు. నా కాడకన్నాడికి వాళ్ళ అక్క కాడే బాగుందట. చిన్నప్పటి నుంచి దాని పెంపకంలోని పెరిగాడు కదమ్మా, మరి అల్లుడు కూడా వచ్చి మన్నాడు, అందుకని దిగబెట్టేసినాను అంది.
అప్పటికి వాడు 8వ తరగతి చదువుకున్నాడు. ఎక్కడ చదివితే ఏటి, అదే చదువు కదా, ఆడికా చదువే ఓ దారి సోపాల, మాలాగా కష్టపడలేనవుటూడు మరి అంటూ కళ్ళనీళ్లు పెట్టుకునేది కొడుకు గుర్తొచ్చినప్పుడల్లా. ఓట్ల పండుగ వస్తుందంట, మా ఊరు వెళ్ళాలా అందో మారు అన్నమ్మ. లోక్సభ ఎలక్షన్లని అమ్మోరి పండగలాగే చెప్పింది. ఏముంటుందన్నమ్మా మీ ఊళ్ళో అంటే, అదేటి బాబు అలాగనిసినావో, ఓటెయ్యద్దా, మా జిల్లాల కాడి నుంచి ఓ మనిషినన్నా ఢిల్లీకి అంపొద్దో అంది అన్నీ తెలిసిన దానిలా. నీ ఓటు ఎవరికేస్తావు మరి అని అడిగితే, నానక్కడ లేను కదా, మా వాళ్ళందరూ ఎవరికేయమంటే ఆరికేస్తాను, మంచి చెయ్యాలి కానీ ఎవరైతే నాకేటి. అయితే ఓట్ల పండక్కి వెళ్ళొచ్చిన అన్నమ్మలో అసంతృప్తే మిగిలింది. ఓటు ఎవరికి వెయ్యాలో నిర్ణయించుకుని వెళ్ళేసరికి ఆ ఓటు అంతకుముందే ఎవరో వేసేశారట. రోజులు మునపట్లా లేవు, దొంగదారులు నేర్చినారు, మూగోళ్ళంతా ఆగుబోతుల్ని చేస్తున్నారు అంది. మరో ఏడాదికే వచ్చిన అసెంబ్లీ ఎన్నికలకి తన ఊరు వెళ్ళకూడదని నిర్ణయానికి వచ్చింది అన్నమ్మ. అన్నమ్మకి మారు పట్నంలో ఓటుంది. తను ఉంటున్న గుడిసెకో నెంబర్ ఇచ్చి ఆమె పేరు రాసుకెళ్ళి ఎలక్షన్లకి 2 రోజుల ముందు చీటీ కూడా ఇచ్చారు. ఇంజనీరు గారి కుటుంబంతో సహా కారులో వెళ్ళి తన ఓటు తనే వేసి చక్కా వచ్చింది. ఆ విషయం అందరితోనూ ఆనందంగా చెప్పింది. ఆ తర్వాత కొన్నాళ్లకి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం మొదలుపెట్టింది ప్రభుత్వం. అందరికీ వచ్చిన రేషన్ కార్డులు అన్నమ్మకి మాత్రం రాలేదు. అన్నమ్మకి పాత రేషన్ కార్డు లేదు. పేర్లు నమోదు చేసుకునేటప్పుడు అన్నమ్మ పాకలో లేదు. ఆమె పాకలో ఎంతమంది ఉంటారో, ఆ ఇంటి యజమాని ఆదాయం ఎంతో ఎవ్వరూ చెప్పలేదు. ఈ కారణాలని చూపి దాటేశారు ఉద్యోగులు. అయితే అన్నమ్మ ఊరుకోలేదు. ఓటేయడానికి పనికొచ్చిన దాన్ని రేషన్ కార్డుకు పనికి రాకపోయానా అని కార్డులిచ్చే ఉద్యోగుల్ని నిలదీసింది. ఆమె ప్రశ్నించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచినా ఆ కాలనీలో ప్రముఖుడైన కాంట్రాక్టర్ కానీ, ఉన్నత ప్రభుత్వోద్యోగైన ఇంజనీరు కానీ అన్నమ్మ తరఫున ఆలోచించి ఆమెకో కార్డుని ఇప్పించలేకపోయారు. పండక్కి కొడుకుని కూతుర్ని చూసి రావాలని వెళ్ళిన అన్నమ్మ మరి రాలేదు. అక్కడి నుంచి అలాగే పైలోకాలకి వెళ్ళిపోయింది. అన్నమ్మ చచ్చిపోయిందంటే నమ్మకం కుదరడం లేదు. ఏ సందవేళో వచ్చి ఏం బాబూ అని పలకరిస్తుందేమోననిపిస్తూ ఉంటుంది. జీవితాన్ని నదీ ప్రవాహంతో పోలిస్తే అన్నమ్మ జీవితం అలా పోల్చడానికి సరిపోతుంది. ఎక్కడ పుట్టిందో, ఆ మారుమూల పల్లె నుంచి పట్నం ఎలా వచ్చిందో, జీవనోపాధి కోసం ఎలా తిరిగిందో చిత్రంగా పట్నవాసపు జీవితాల్లోకి అల్లుకుపోయింది. అక్కడి వారి దాహార్తిని తీర్చింది. జీవితం సంపాదించి పొట్టపోసుకుందుకే కాదు, నలుగురికి చేతనైనంత సాయం చేయడానికి కూడా అని నమ్మిందామె. తను నమ్మినదేదో చేసిందనిపిస్తుంది ఆమెను గురించి ఆలోచించినప్పుడల్లా. అన్నమ్మ జ్ఞాపకాల్లోనే మిగిలిపోయి అప్పుడే సంవత్సరం దాటుంటుంది. ఆదివారం ఉదయం 10 గంటల వేళ కాలింగ్ బెల్ ఎవరో మ్రోగిస్తే వెళ్ళి చూశా. సన్నగా పొడవుగా ఉన్న కుర్రవాడొకడు ఎదురుగా కనిపించాడు. నమస్కారం బాబూ. ఎవరు అన్నాను పోల్చలేక. నేను బాబో అప్పన్నని, అన్నమ్మ కొడుకుని అన్నాడు. ఇంతుండేవాడు ఎలా ఎదిగాడో అని ఆశ్చర్యపోతున్నంతలో లోపల నుంచి కస్తూరి వచ్చి విషయం తెలుసుకుని, ఎప్పుడొచ్చావు, రా లోపలికి రా అంది. వాడు తలొంచుకుని అక్కడే నిలబడ్డాడు, కానీ లోపలికి రాలేదు. నిన్ననొచ్చాను పోస్ట్ మాస్టర్ గారి ఇంటికి, ఇవాళ వెళ్ళిపోతాను, మీకో మారు కనబడి చెప్పిపోదామని అన్నాడు నెమ్మదిగా. వెళ్దుగాన్లే రా అంటూ లోపలికి నడిచింది కస్తూరి. వరండాలోకి వచ్చి బల్ల మీద కూర్చున్నాడు. అమాయకత్వం తప్ప అన్నమ్మ పోలికెక్కడా వాడి ముఖంలో కనిపించలేదు. అవిటితనం అలాగే ఉంది. ప్లేట్లో తినడానికి ఏదో తెచ్చిపెట్టింది కస్తూరి. మొహమాట పడుతూనే తిని ప్లేట్లు కడిగిచ్చాడు. వాడిని చూస్తుంటే బహుశా ఏదైనా సహాయం కోసం ఈ ఊరు వచ్చాడేమోననిపించింది. వాళ్ళ అమ్మ కొన్ని ఏళ్లు పనిచేసి మసలిన ప్రాంతం ఇది. ఎవరికైనా సాయమే చేసింది కానీ ఎవరి దగ్గర ఇది కావాలని అడగలేదామె. అన్నమ్మ పోయాక 1-2 మార్లు వీడి గురించి ఆలోచన రాకపోలేదు. అసలే అవిటివాడు ఎలా బతుకుతున్నాడో అనిపించేది. వీడు నోరు తెరిచి అడగాలే గాని తోచిన సాయం చేసేవారున్నారు. అయితే దాంతో వీడి బతుకు గడుస్తుందా? అటువంటి వారి కోసం ప్రభుత్వం ఏదైనా ప్రత్యేక పథకాలు రూపొందిస్తే బావుణ్ణు.
ఒకవేళ ఈసరికే ఉంటే ఆ పథకాలు యథాతథంగా వారికి నేరుగా అందించే సేవా సంస్థలు ఉంటే ఇటువంటి వారి జీవితాల్లో చిన్న వెలుగు. ఏం చేస్తున్నావిప్పుడు? నేను అడగాల్సింది కస్తూరి అడిగింది. 10వ తరగతి చదివానమ్మా. మా ఊళ్ళో నేను చేయడానికి ఏం పనులు లేవు అంటూ వాడు చేసిన ప్రయత్నం గురించి చెప్పాడు. 1-2 మార్లు ఈ ఊరొచ్చి అన్నమ్మ పనిచేసిన కాంట్రాక్టర్ గారిని కలిశాట. నువ్వేం చేయగలవురా, చూద్దాంలే అన్నారట ఆయన. వాళ్ళ ఊరి హై స్కూల్ మాస్టారు వీడికో దారి చూపాలని తాపత్రయపడ్డారట. న్యూస్ పేపర్లో పడిన ఉద్యోగ ప్రకటనలకి అప్లికేషన్లు పెట్టించారట. క్రితం నెల పోస్ట్ మాస్టర్ గారి నుండి ఉత్తరం వస్తే వచ్చాను. అక్కతో కలిసి వచ్చాక తెలిసింది. మా అమ్మ అప్పటా పోస్ట్ ఆఫీస్లో దాచుకున్న డబ్బు రెట్టింపై వచ్చింది అని. 10,000 వచ్చాయి. బాబుగారే అమ్మ చేత పొదుపు చేయించారట అన్నాడు వాడు. ఆశ్చర్యం అనిపించింది. 4 ఆడపిల్లలున్న పోస్ట్ మాస్టర్ గారే 5వ పిల్లగా అన్నమ్మని చేరదీసి ఆమె కొడుక్కో మార్గం చూపించారనిపించింది. ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి అడిగింది కస్తూరి. ఏ కిల్లి కొట్టో కిరాణా కొట్టో మా ఊళ్ళోనే పెట్టమంటాడు మా బావ. మా అక్కకు అది ఇష్టం లేదో. ఇదిగో ఈలోగా మా మాస్టర్ నా చేత పెట్టించిన బంట్రోత్ ఉద్యోగానికి పిలిపొచ్చింది. అందుకే నేను వచ్చాను. పరీక్ష అయింది. నాలాంటి అవిటోళ్ళు 4. అయితే అందరికంటే నేనే ఎక్కువ బీదోణ్ణి, అవిటోణ్ణి. మాస్టర్ గారు నాతో పాటు వచ్చి ఎవరెవరితోనో మాట్లాడారు. నిన్న రాత్రి చెప్పారు ఆ ఉద్యోగం నాకే ఇచ్చినట్టు అన్నాడు వాడు. వాడి కళ్ళల్లో అంతకు ముందు లేని మెరుపేదో కనిపించింది. ఆ శుభవార్త చెప్పడానికి వచ్చావన్నమాట. బాగుంది. టీ తాగి వెళ్దువుగా నుండు అంటూ లోపలికి వెళ్ళింది కస్తూరి. అన్నమ్మ లాంటి మనిషిని మరి చూడం. అది నిజం. అయితే అన్నమ్మ చచ్చిపోలేదు. బాహ్య రూపం కనుమరుగైనా తన నెరిగిన మనుషుల్లోనూ ఆమె మసలిన వాతావరణంలోనూ కలుషితమవని ఈ పట్నవాసపు మారుమూల ప్రదేశాల్లోనూ పిల్లగాలుల్లోనూ అణుమాత్రంగానైనా మారుందేమోననిపించింది. భూమి అట్టడుగు పొరల కింద పారే జలంలాంటి మంచితనమేదో, ఉపకార స్వభావమేదో మనిషి అంతరంగంలోనూ ఉండాలి. ఆ తడి లేనప్పుడు మోడువారిన చెట్టుకి ఎండిన బీడు భూమికి మనిషి బతుక్కి తేడా ఉండదేమో. వసంతవల్లరిలో ప్రఖ్యాత కథా రచయిత శ్రీ ఆదూరి వెంకట సీతారామమూర్తి గారు రచించిన కథ అన్నమ్మ విన్నారు. ఈ కథాకాలం 1999వ సంవత్సరం. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.